గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ ని కుమార్ దామిరా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పీఆర్సీ అమలుతో కళాకారుల సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు ధూపదీప వేతనాలు 10,000కు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల్లోనే అమలవుతుందన్న సీఎం కేసీఆర్ హామీ తెలంగాణలో కొత్తగా 20 కస్తూర్బా గాంధీ పాఠశాలలు నూతన మండలాల్లో ఏర్పాటు విద్యాశాఖ ఉత్తర్వులు భారీ సొరంగాలు సర్జ్ పూల్స్ రిజర్వాయర్లు దేశంలోనే రెండో అతిపెద్ద లిఫ్ట్గా పాలమూరు రంగారెడ్డి హాట్ కేకుల్లో అమ్ముడుపోయిన మోకిలా ప్లాట్లు 2 దశల్లో వేలం 716 కోట్ల ఆదాయం ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు 60,000కు చేరువైన తులం పసిడి డీటెయిల్ చూస్తే మేమంతా ఒకటే అంటారు టికెట్ మాత్రం మాకే ఇయ్యాలంటారు పార్టీ కోసం అవసరమైతే ఒక మెట్టు దిగడానికి సిద్ధమని బిల్డప్ ఇస్తారు నా మాట కాదని ఇంకొకరికి బీఫామ్ ఇస్తే ఓడించి తీరుతామని శపథం చేస్తారు చివరికి ఎవరైనా పోటీకి వస్తే రోడ్డున పడి కొట్టుకుంటారు ఇది కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రెడీ అవుతుండడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఆధిపత్యం నిరూపించుకునేందుకు బెదిరింపులకు దిగుతున్నారు గాంధీ భవన్లో జరిగిన సమావేశం ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారింది కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుకు ముందే సిగపట్లు మొదలయ్యాయి దరఖాస్తుల పరిశీలన సమయంలోనే నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి దరఖాస్తుల పరిశీలన కోసం గాంధీ భవన్లో జరిగిన ఎన్నికల కమిటీ భేటీ రచ్చరచ్చ అయింది సీనియర్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగినట్టు తెలుస్తున్నది మరీ ముఖ్యంగా రేవంత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు ఒకే కుటుంబానికి 2 టికెట్లపై వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది ఉత్తమ్ ఆయన భార్య పద్మావతి 2 సీట్ల కోసం దరఖాస్తు చేసుకోగా దీనిపై స్పష్టత ఇవ్వాలని మహేష్ గౌడ్ కోరారు స్పందించిన ఉత్తమ్ దీనిపై ఇప్పుడు చర్చ ఎందుకని ఎవరిని టార్గెట్ చేస్తూ ఈ అంశాన్ని ప్రస్తావించారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది జోక్యం చేసుకున్న రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని హైకమాండ్ చూసుకుంటుందని తెలిపారు రేవంత్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడిగా దీనిపై అభిప్రాయం చెప్పాలని హైకమాండ్కు సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు కల్పించుకున్న రేవంత్ టికెట్ల విషయంలో తనను డిక్టేట్ చేయొద్దని ఉత్తమ్కు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం మరోవైపు నల్లగొండ జిల్లాలో తమ మాటే చెల్లాలంటూ కోమటిరెడ్డి రచ్చకు తెరలేపారు తమను కాదని వేరే వారికి ఇస్తే ఊరుకునేది లేదని వార్నింగులు కూడా ఇస్తున్నారు అంతేకాదు అవసరమైతే సీనియర్లు కూడా త్యాగాలకు సిద్ధం కావాలంటూ ఆయన కొత్త రాగం ఎత్తుకున్నారు ఇప్పుడు కోమటిరెడ్డి చేసిన ఇవే వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయి అసలు కోమటిరెడ్డి ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని అంతా గుసగుసలాడుకుంటున్నారు మరోవైపు దరఖాస్తుల స్వీకరణ పరిశీలనపై సీనియర్ నేత బలరాం నాయక్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు టికెట్లను ఏ ప్రాతిపదికన కేటాయిస్తారో స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు సీనియర్ నేత విహెచ్ కూడా తన వాదన బలంగానే వినిపించారు బీసీలకు ఎన్ని టికెట్లు ఇస్తారో ఎక్కడ ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు మహిళలకు ఎన్ని టికెట్లు ఇస్తారో చెప్పాలని రేణుకా చౌదరి కోరారు పార్టీలో కోవట్టులు ఉన్నారంటూ తనను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలపై జగ్గారెడ్డి కూడా ఫైర్ అయ్యారు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు దరఖాస్తుల పరిశీలన కోసం భేటీ అయిన ఎన్నికల కమిటీ ఆ విషయాన్ని ఎటూ తేల్చకుండానే సమావేశాన్ని ముగించేసింది సెప్టెంబర్ 2న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు దీంతో దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేసే సత్తా ఈ కమిటీకి ఉందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి తొలి భేటీలో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంపై ఆశావహులతో పాటు నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనగామ జిల్లాలో కాంగ్రెస్ వర్గ పోరు రోడ్డున పడింది పాలకుర్తి కాంగ్రెస్ లో తిరుపతి రెడ్డి ఝాన్సీ రెడ్డి మధ్య టికెట్ పంచాయతీ పీక్స్ కు చేరింది
టికెట్ల కోసం ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి ఝాన్సీ వర్గం ఒకరిపై ఒకరు తిట్లదండకం మొదలుపెట్టుకున్నారు. ఝాన్సీ రెడ్డికి భారతీయ పౌరసత్వమే లేదు, ఆమె పోటీకి అనర్హురాలంటూ తిరుపతి రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అటు తిరుపతి రెడ్డికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రానివ్వమంటూ ఝాన్సీ రెడ్డి వర్గం అసమ్మతి సెగలు రేపింది. వర్ధన్నపేట నియోజకవర్గం కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఇల్లందలో జరిగిన వర్ధన్నపేట నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం రసాబసాగా మారింది. ఢిల్లీ నుంచి హాజరైన పార్లమెంటు ఇన్ఛార్జ్ రవీంద్ర ఉత్తమ్ రావు దల్వి, రాష్ట్ర పార్టీ నాయకులు శోభారాణి, కొండామురళి, జంగా రాఘవరెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి ముందే లోకల్ లీడర్ల అనుచరుడు బాహాబాహికి దిగారు. కేఆర్ నాగరాజు, నమిన్ల శ్రీనివాస్ అనుచరులు సమావేశంలో బల ప్రదర్శనకు పూనుకున్నారు. కాగా వేదికపైకి నాగరాజును పిలవకపోవడంతో అతని వర్గీయులు ఆందోళన చేపట్టారు. వాదోపవాదాలు, అల్లర్లతో సమావేశం స్తంభించింది. పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. అసలు పార్టీ టికెట్లు కూడా ప్రకటించకముందే రెడ్డుకెక్కిన కాంగ్రెస్ నేతలను చూసి పరిశీలకులు ముక్కున వేలేసుకుంటున్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో వీధికెక్కి కొట్టుకుంటున్న వీరిని చూసి నివ్వెరపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే టికెట్లు ప్రకటించిన తర్వాత ఇంకెలా ప్రవర్తిస్తారో అని ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ కథ ఒడిసింది. మునుగోడు, హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత వాపును చూసి బలుపనుకొని భ్రమపడిన బీజేపీ ఎన్నికల ముందు చతికిలబడింది. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని ప్రగల్భాలు పలికిన కమలం పార్టీ ఇప్పుడు కాకావికలమైంది. ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుంటే బీఆర్ఎస్ పార్టీ దూకుడు ముందు బీజేపీ తేలిపోయింది. ఒకవైపు అంతర్గత కుమ్ములాటలు, మరోవైపు పార్టీ ఫిరాయింపులు బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక హైకమాండ్ ఇబ్బందులు పడుతుంటే క్యాడర్ మొత్తం నైరాశ్యంలో కూరుకుపోయింది. తెలంగాణలో అధికారం మాదే అని ఇన్నాళ్లు గప్పాలు కొట్టిన బీజేపీ పార్టీ ఇప్పుడు పూర్తిగా చతికిలబడింది. ఒకవైపు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. మరోవైపు బీజేపీ మాత్రం పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరక్క తంటాలు పడుతోంది. అటు పార్టీ హైకమాండ్ నుంచి రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు అభ్యర్థులు ఎవరో తెలియక క్యాడర్ నైరాశ్యంలో కూరుకుపోయింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం డిసెంబర్తో ముగియనుంది. ఈలోపే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ తొలి వారంలో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల సిబ్బందిని, ఈవీఎంలను సిద్ధం చేసింది. ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందంజలో నిలిచింది. బీఆర్ఎస్ దూకుడుతో బీజేపీ, కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు కేసీఆర్ వ్యూహాలతో విపక్షాలకు చెమటలు పడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ కు లీడర్లు లేరు, బీజేపీకి క్యాడర్ లేదు. ఒకరు నాయకత్వం లేక సతమతమవుతుంటే మరొకరు క్యాడర్ లేక ఆందోళన చెందుతున్నారు. బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పటి వరకు కనీసం అభ్యర్థులను ప్రకటించకపోవడంతో అటు క్యాడర్, ఇటు నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతోంది. కార్యకర్తలు, గల్లీ లీడర్ల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక చాలా మంది బీజేపీ నేతలు మీడియాకు కనబడకుండా మొహం చాటేస్తున్నారు. మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలపై అధిష్టానం కూడా సీరియస్ గా ఉంది. రాష్ట్రంలో పార్టీని విస్తరించడంలో పూర్తిగా విఫలం కావటమే ఇందుకు ప్రధాన కారణం. తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యూహాల ముందు బీజేపీ పాచికలు పారటం లేదు. చేరికల కోసం బీజేపీ ప్రత్యేకంగా కమిటీ వేసినా ఫలితం శూన్యం.
ఈ చేరిక కమిటీతో రాష్ట్ర బీజేపీలో వర్గ రాజకీయాలు మొదలయ్యాయి. ఈటెల రాజేందర్ కు చేరికల కమిటీ చైర్మన్ పదవి ఇవ్వటంతో అప్పటి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటెలను బీజేపీలోకి రావటాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీలోకి ఈటెల ఎంట్రీలో రాష్ట్ర నాయకత్వంలో కొత్త వివాదం చెలరేగింది. ఈటెల చేరికతో బీజేపీలో గ్రూప్ రాజకీయాలు భగ్గుమన్నాయి. చివరికి ఎవరు తీసిన గొయ్యిలో వారే పడ్డట్టు తయారయ్యింది తెలంగాణ బీజేపీ పరిస్థితి. ఈటెల రాజేందర్ భూ కబ్జాలు వరుసగా తెరపైకి రావటం, బంధువులతో చేయిస్తున్న అరాచకాలు వెలుగులోకి వస్తుండటంతో బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. సొంత పార్టీ నేతల్లోనూ ఈటెల రాజేందర్ పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆర్థిక పరమైన విషయంలో వివేక్ ఈటెల మధ్య దూరం మరింత పెరిగింది. ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా బాధితులందరూ ఆందోళనకు దిగటంతో పార్టీకి నష్టం జరుగుతుందని కమలనాథులు ఆందోళన పడుతున్నారు. దేశంలో తమకు ఎదురు లేదని విర్రవీగుతున్న మోదీ షా ద్వయానికి తెలంగాణ బీజేపీలోని గ్రూప్ రాజకీయాలు సవాల్ విసురుతున్నాయి. ఎన్నికల ముందు ఇలాంటి గ్రూప్ పాలిటిక్స్ వల్ల ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశంలో మోదీ నాయకత్వానికి నష్టం చేకూరుస్తుందని కమలనాథులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర పార్టీలో గ్రూప్ రాజకీయాల వల్లనే మోదీ షాలు అనేక సార్లు తెలంగాణ పర్యటనను వాయిదా వేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీకి ఓట్ల పరంగా బలం చాలా తక్కువ. రాష్ట్రంలో బీజేపీకి సొంతంగా ఉన్నది కేవలం సింగిల్ డిజిట్ ఓట్ షేర్ మాత్రమే. తెలంగాణ ప్రజలపై బలవంతంగా రుద్దిన హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికలతో కాస్త ఓట్ షేర్ పెంచుకునే ప్రయత్నం చేసింది. అది కూడా సొంత పార్టీ కాకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చిన నాయకులతో కొంత బలం పుంజుకునే ప్రయత్నం చేసింది. అదే సమయంలో వాపును చూసి బలుపని బీజేపీ భ్రమపడింది. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని అతిగా ఊహించుకున్నారు. కానీ వాస్తవం గ్రహించటానికి పెద్దగా సమయమేం పట్టలేదు. అసలు టీబీజేపీకి ఉన్న బలమైన నేతలను వేళ్లపై లెక్కగట్టొచ్చు. పట్టుమని 10 మంది నాయకులు కూడా కమలానికి లేరు. తెలంగాణలో ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వలసలను ప్రోత్సహించేందుకు చేసిన ప్రయత్నాలు సైతం బెడిసికొట్టాయి. ఈటెల నేతృత్వంలో చేరికల కమిటీ ఇప్పటి వరకు పెద్దగా ప్రభావం చూపలేదు. బీజేపీలో పార్టీ నాయకత్వం సొంతంగా తయారు చేసుకున్న నాయకులు చాలా తక్కువ. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చిన వారి పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన రఘునందన్, ఈటెల, వివేక్లకు సొంత పార్టీలోని అసమ్మతి సెగ తగులుతోంది. పార్టీలో వీరు వ్యవహరిస్తున్న తీరుపై ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల నుంచి వచ్చిన వారు అసంతృప్తితో ఉన్నారు. గతంలో వివేక్ వెంకటస్వామికి తన సొంత జిల్లా ఆదిలాబాద్ పర్యటనలోనే నిరసన సెగ తగిలింది. జిల్లాతో సంబంధం లేని నువ్వు ఎందుకొచ్చావని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నిలదీశారట. ఇక ఈటెల రాజేందర్ కు సైతం సొంత నియోజకవర్గంలో అసంతృప్తి సెగలు తగులుతున్నాయి. మళ్లీ సొంత గూటికొచ్చేందుకు దారులు మూసుకుపోవటంతో ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యింది ఈటెల రాజేందర్ పరిస్థితి. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. సానుభూతి ఓట్లతో తొలిసారి దుబ్బాకలో గెలిచిన రఘునందన్ పై స్థానికంగా వ్యతిరేకత పెరిగింది. పార్టీలోని సీనియర్ నేతలు సైతం వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో గెలుపు మాట పక్కన పెడితే అసలు సింగిల్ డిజిట్ దాటటం బీజేపీకి కష్టంగా మారింది. చివరికి తెలంగాణలో కాషాయ దళం హంగ్ రాజకీయాలతో దింపుడు కళ్ల మాసలు పెట్టుకుంది. అది కూడా ఇప్పట్లో అసాధ్యమని తెలుస్తోంది. గత 2 ఏళ్లుగా తెలంగాణ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఢిల్లీ నేతలు హైదరాబాద్ కు క్యూ కట్టారు. వరుస మీటింగ్లు నిర్వహించారు. పార్లమెంటు ప్రవాస్ యోజన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి మీటింగ్లు పెట్టారు. బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో సభలు నిర్వహించారు. అయితే బీజేపీ హైకమాండ్ చేసిన అన్ని ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరులా విఫలమయ్యాయి. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కనపడటం లేదు. బీజేపీలో ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదని ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు సద్దుమడుగుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేశారు. కానీ
కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక బీజేపీ నుంచి వలసలు పెరిగాయి. ఇప్పటికే ఖమ్మం నుంచి చాలా మంది బీజేపీ నేతలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ కమలానికి షాక్ ఇచ్చి కారెక్కారు. పలు జిల్లాల్లో బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో టీబీజేపీ నాయకత్వంపై నమ్మకం లేని హైకమాండ్ ఇతర రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలను తెలంగాణలో తిప్పుతున్నారు. దీనిపై స్థానిక బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు తమను పలుచన చేస్తున్నారని మండిపడుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ పార్టీ కాలయాపన చేస్తుండటంతో క్యాడర్లు ఆందోళన ఎక్కువవుతోంది. నేతల్లో అసంతృప్తి తారస్థాయికి పెరుగుతోంది. ఫలితంగా వారంతా పక్క చూపులు చూస్తున్నారు. తెలంగాణ బీజేపీలో అభ్యర్థులు ప్రకటించేసరికి చాలా మంది నేతలు పార్టీని వీడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి వంటి కీలక నేతలు పార్టీ మారుతారని విపరీతంగా చర్చ జరుగుతోంది. టికెట్ల కేటాయింపులో ఈటెల రాజేందర్, బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. ఎవరికి వారు తమ అనుచరులకు సీట్లిప్పించుకునే పనిలో పడ్డారు. ఒకవేళ తమకు అనుకూలంగా సీట్లివ్వకపోతే పార్టీ మారుతారని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో అటు బీజేపీ అధిష్టానం ఏం చెయ్యాలో తెలియక బుర్రలు బద్దలు కొట్టుకుంటోంది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.